మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 39వ అధ్యాయము మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఆ భాగములో పోతీఫరు భార్య యోసేపును శోధించినప్పుడు యోసేపు తన యజమానుని పట్ల నమ్మకత్వాన్ని కనపరచాడు. పాపములో పడడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆత్మ బలముతో జయించాడు. ఆ ఇంటిలో అతని కంటే పైవారు లేకున్నప్పటికీ అది అవకాశముగా తీసుకొని పాపములో పడిపోలేదు. ప్రియ దైవజనమా, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ప్రతి విధమైన శోధనను జయించుటకు శక్తిని పొందుతాము. అంత మాత్రమే కాదు, యోసేపు దుష్కార్యము చేయుటకు దేవునికి విరోధముగా పాపము కట్టుకొనుటకు సాహసించలేదు. దినము పోతీఫరు భార్య శోధించుచున్నప్పటికీ ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నాడు. ఒక యవ్వనస్తుడిగా ఎంతటి నిగ్రహాన్ని కనపరచాడో మనము గ్రహించవచ్చు. పాపము చేయుటకు పోతీఫరు భార్య ప్రేరేపించినప్పుడు ఆ చోటు విడిచి పారిపోయాడు. పర్యవసానంగా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ పిరికితనము చూపలేదు. పాపమునకు దూరముగా పారిపోయాడు. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. మన జీవితములో ఎదురయ్యే శోధనలను జయించడానికి అట్టి ఆత్మను కలిగిన వారమై మనముండాలి. చూడండి, యోసేపు కనపరిచిన ఈ గొప్ప క్వాలిటీని బట్టి అతడు మాత్రమే కాదు కానీ అతని బిడ్డలు కూడా దీవించబడినారు. చూడండి, యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకొనుట వలన దేవుని దృష్టిలో అతడు మాత్రమే దీవింపబడలేదు, కానీ అతని కుమారులిద్దరూ కూడా గోత్రకర్తలుగా నియమింపబడ్డారు. అవకాశము ఉన్నప్పటికీ పాపము నుండి దూరముగా పారిపోయిన యోసేపు జీవితము మన కనుల ఎదుట నేర్పించే ఆత్మీయ సత్యము ఇదే. చూడండి, దావీదు జీవితాన్ని మనము గమనిస్తే అవకాశము కల్పించుకొని మరి బత్షెబాతో దావీదు పాపము చేశాడు. తత్ఫలితంగా తన 4 కుమారులను పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తాను ఆ కార్యమును రహస్యముగా జరిగించాడు, కానీ అబ్షాలోము బహిరంగముగా తన ఉపపత్నులతో శయనించడం తన జీవిత కాలములో సంభవించింది కదా. ఎంత వ్యత్యాసము యోసేపు జీవితము దావీదు జీవితములో మనము గమనించవచ్చు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, జారత్వము, వ్యభిచారము అనేవి దేవుని దృష్టికి హేయమైనవి. వాటి పర్యవసానాలు తప్పక అనుభవించవలసి ఉంటుంది. దేవుడు పాపిని క్షమిస్తాడు, కానీ పాపాన్ని కాదు. దేవునికి భయపడకుండా జీవితంలో జారత్వానికి, వ్యభిచారానికి చోటిచ్చినప్పుడు ఆ ఫలితాన్ని మనం మాత్రమే కాదు, మన బిడ్డలు కూడా అనుభవించవలసి ఉంటుంది. చూడండి, యోసేపు పరిశుద్ధముగా జీవించినందుకు అతని బిడ్డలు గోత్రకర్తలుగా చేయబడ్డారు. దావీదు దేవునికి విరోధముగా బత్షెబాతో పాపము చేయటం వలన తన ఇంటి వారికి సదాకాలము యుద్ధము మాత్రమే కాదు కానీ తన 4 కుమారులను పోగొట్టుకున్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, తెలుసో తెలియకో మన జీవితాలలో ఎప్పుడైనా దేవునికి విరోధమైన ఇటువంటి పాపానికి చోటిచ్చి ఉంటే దేవుని సన్నిధిలో క్షమాపణ
కోరుకునే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ పాపము శాపమై తరము వెంబడి తరము వెంటాడుతుంది. కాబట్టి ఈ తరములోనే ఆ శాపపు కాడిని యేసయ్య సిలువను ఆశ్రయించి విరిచివేద్దాము. ఎప్పుడైనా అటువంటి శోధనను ఎదుర్కొనవలసి వస్తే యోసేపు వలె పాపములో పడకుండా దూరముగా పారిపోవాలి. యవనేచ్ఛలను జయించే బిడ్డగా ఓ యవన సహోదరా సహోదరి నీ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చి ఉన్నాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. నీవు మాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చావని, పిరికితరము గల ఆత్మను ఇయ్యలేదని ప్రభువా, అట్టి ఆత్మను కలిగిన మేము నీ ఎదుట పరిశుద్ధులుగా జీవించుటకు, పాపాన్ని జయించుటకు, శోధనను జయించుటకు, పాపమును విడిచి దూరముగా పారిపోవుటకు మీ ఆత్మ నడిపింపును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మరి ముఖ్యముగా యవన బిడ్డలను మీ హస్తాలకు సమర్పిస్తూ ప్రతి విధమైన యవనేచ్ఛలను జయించి వాటి నుండి పారిపోయే కృపనిమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 123 ఏండ్ల వయసులో హోరు కొండ మీద మృతి నొందినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.